ఏదో ఒక రీజన్తో వార్తల్లో ఉంటుంది ఏం మాయ చేసావే మూవీ. ఇప్పుడు మళ్ళీ మహేష్తో ముడిపడి ఈ సినిమా టాపిక్ ఫ్రెష్గా ట్రెండ్ అవుతోంది. ఇక షాకింగ్ విషయం ఏంటంటే ఏం మాయ చేసావే కథను మహేష్ని దృష్టిలో పెట్టుకుని రాశారట గౌతమ్ మీనన్. అంతేకాదు, ఇనిషియల్ డ్రాఫ్ట్లో మెగాస్టార్ చిరంజీవికి కూడా ప్రామినెంట్ రోల్ ఉందట. చిరంజీవి సెట్లో పనిచేసే కుర్రాడి ప్రేమ కథగా రాసుకున్నారట గౌతమ్ మీనన్. అయితే కథంతా విన్న మహేష్ మాత్రం సారీ సార్, మన కాంబో అంటే యాక్షన్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ స్టోరీ వద్దు అని సున్నితంగా తిరస్కరించేశారట. దాంతో సీన్లోకి శింబు చైతు ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరు ఎంట్రీ ఇవ్వడమే కాదు, చైతు ఏం మాయ చేసావే సినిమాతో హీరోగా తొలి విక్టరీ అందుకున్నాడు. నాగార్జున వారసుడిగా ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక చైతుతో పాటే సమంత కూడా ఈ సినిమా ద్వారానే టాలీవుడ్కు దొరికింది. లేకుంటే మహేష్ గౌతమ్ కాంబోలో విత్ మెగాస్టార్ ప్రెజెన్స్తో ఏం మాయ చేసావే క్లాసిక్ సినిమాగా రిజిస్టర్ అయి ఉండేది. ఇక ఈ స్టోరీ తెలియని వారు ఆచార్యలో మిస్ అయిన ఛాన్స్ గురించే మాట్లాడుకుంటారు. ఆచార్యలో చరణ్ చేసిన రోల్ కోసం ముందు మహేష్నే అనుకున్నారు. అంతా అయిపోయింది, సెట్స్లో అడుగు పెట్టడమే తర్వాయి అని ఎదురు చూసే క్రమంలోనే అది వర్కౌట్ కాకుండా పోయింది.